ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణల పెట్టుబడి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ఇవ్వటం జరిగింది. ఓకే. మౌలిక సదుపాయాల అభివృద్ధి. వాస్తవానికి ఇక్కడ గనక చూసుకున్నట్లయితే రూరల్ డెవలప్‌మెంట్‌కి ఈ ఇయర్ బడ్జెట్‌లో 2,66,వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదే విధంగా ఓకే. పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసమండి అర్బన్ ఛాలెంజింగ్ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్‌ను ఇంట్రొడ్యూస్ జేశాడు. ఓకే. ఈ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ కోసము 1 ఒక ఎంత అండి అంటే ఒక 100,00,00,000 రూపాయల వరకు కేటాయించడం జరిగిందండి ఈ స్కీమ్ కోసం. ఓకే. మరి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమండి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము 1.5 లక్షల కోట్ల మూలధన వ్యయము కోసము రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఓకే. మౌలిక సదుపాయాలు, బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసము మనకు 1.5 లక్షల కోట్లతోటి మూలధనముతోటి ఇక్కడ మూలధన వ్యయం అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రాలకు 50 ఇయర్స్ వరకు వడ్డీ లేని రుణాలు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఓకే. జన్ జీవన్ మిషన్ మరో 3 సంవత్సరాలు పొడిగించాడండి. ఓకే. ఇంటింటికి సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ ఇంట్రొడ్యూస్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి జల్ జీవన్ మిషన్‌ను ప్రవేశపెట్టాడు. 100% కవరేజ్ సాధించడం కోసం ఈ మిషన్‌ను మరో 3 సంవత్సరాలు అంటే 2028 వరకు 2028 వరకు పొడిగించడం జరిగిందండి ఈ స్కీమ్‌ను.